అన్న సినిమా అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ షాట్ అయితే హైలైట్. ఇంకోటి వచ్చేసి ప్రభాస్ కెరియర్లో బాహుబలి తర్వాత ఇది ఇంకా బిగ్గెస్ట్ హిట్. ఇంకోటి వచ్చేసి ప్రభాస్ గారు ఈ సినిమాతో ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు ఏమన్నారంటే, వరల్డ్ వైడ్లో ఎవరైనా ఇండియా నుంచి పాస్పోర్ట్ లేకుండా ఎవరైనా తిరగాలంటే అది ఒక ప్రభాస్కి ఒకటే వర్తిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఈ సినిమా కూడా ప్రభాస్ గారు ఈ సినిమాలో ఉన్న యాక్షన్ కానీ, ఈ సినిమాలో ఉన్న కథ కానీ, ఈ సినిమా బాక్స్ ఆఫీస్కే షేక్ చేస్తుంది. అదే ప్రభాస్ గారు మళ్ళీ బాక్స్ ఆఫీస్ భాష అయ్యాడు. నెక్స్ట్ పార్ట్ 2లో భయంకరంగా ఉంటుంది. బద్ద శత్రువులాగా వాళ్ళిద్దరు ఉంటారు. హీరోయిన్స్ జస్ట్ క్యారెక్టర్ పరంగా కథ కోసం హీరోయిన్ ఎంచుకున్నారు. హీరోయిన్ కోసం ఒక ఫైట్ ఒకటే ఉంటుంది. కేజీఎఫ్కి దానికి దీనికి సంబంధం లేదు. ఆ కేజీఎఫే, ప్రభాస్ సాలారే. అంటే కేజీఎఫ్ దీనికి సంబంధం లేదు. అసలు కేజీఎఫ్కి దీంట్లో ఒక్క పాయింట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. సినిమా బాగుంది, మాకు చాలా బాగుంది, చాలా సంతోషం వచ్చింది. ఇన్ని రోజులు నేను సినిమా బాగాలేదు, బాగా అనేవాళ్ళు కూడా ఫైట్ సూపర్గా ఉన్నాయి. అన్ని విధాల సినిమా ఫ్యామిలీ పరంగా బాగుంది, సెంటిమెంట్ తల్లి పరంగా బాగుంది. అన్నిటికీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. డైనోసార్ ఆగయా, నో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఆల్ వార్ ఇన్ సల్లార్ 2 ఓన్లీ. సూపర్. కలెక్షన్స్ లెక్కేసుకోండి, క్యాలిక్యులేటర్ కూడా సరిపోదు. బాగుందన్న నా సినిమా కేసీపీడి వర్త్ సినిమా బాగుందండి. మాన్స్టర్లా అటాక్ చేశాడు, బాగుంది సినిమా. సూపర్ అన్న. అన్ని ఆల్మోస్ట్ అన్ని బాగుంది. చాలా బాగుంది, చాలా బాక్స్ ఆఫీస్ మగుడు వచ్చాడు. కేజీఎఫ్ దేనికి పనికిరాదు. ఫస్ట్ ముందర ఏం బాగాలేదు అనాలి. ప్రతి ఒక్కటి సీను, ఎలివేషన్లు, ప్రభాస్ చూపించడం, 6 ప్యాక్స్, ఆ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్. అబ్బా, ప్రభాస్ ఎవరు ఏంటి అనేది అసలు పెద్ద స్కెచ్ అది. ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ చూసాం ఫస్ట్. సలార్ ముందు పనికిరాదు కేజీఎఫ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది. ప్రభాస్ ఎలివేషన్లు మామూలుగా లేదు. ప్రశాంత్ నీళ్ళు అంతే. సూపర్ డూపర్ బ్లాక్ బ్లస్టర్ మూవీ. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కా బాబ్, జై ప్రభాస్. పెద్ద గోడలు కట్టేదే భయపడి కాదు, ఎవడు లోపలికి వస్తాడని కాదు, బయటికి ఎవడు వెళ్తాడని. ప్రభాస్ తర్వాత ఎవడైనా చిందే మూవీ పడి బ్లాక్ బస్టర్ హిట్ అన్న. చింపేసింది. సూపర్. గూస్ ఇంకా కూడా పోలా. సూపర్ బ్లాక్ బస్టర్. ఒక్కొక్క సీను ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. బాగుంది బ్రో. బాగుంది. సూపర్ సినిమా. 1000 కోట్లు. బాగుంది. బాగుంది. సూపర్ హిట్ సినిమా. డైనోసార్ ఒకటే మాట అండి, ఏ స్టార్ పనికిరాడు. రెబల్ స్టార్ ముందు ఏ స్టార్ పనికిరాడు. డైనోసార్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. రెబల్ స్టార్ ఏదో చూపించాడు. ఒక్కసారి మీరు వెళ్ళి లోపల చూడండి, తెలుస్తుంది మీకు సినిమా ఏదో. బాగుందండి మూవీ. అంతా ప్రభాసే అన్న. 5 ఏళ్ళు పట్టిందన్న కట్అవుట్కి తగ్గ సినిమా పడేకి. స్టార్ సూపర్. 10,000 కోట్లు బాక్స్ ఆఫీస్ మీద పడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో అందరికి తెలుసు. అరాచకం. కేజీఎఫ్ ఇచ్చింది. సింగిల్ మ్యాన్ ఓన్లీ హాలీవుడ్. ఆర్మీలాగా వచ్చాడు, సోల్జర్ లాగా వచ్చాడు. బాడీకి కట్అవుట్కి ఫైట్లు. మా ప్రభాస్ మళ్ళా మా ఫ్యాన్స్ అందరికి బాడీలో బ్లడ్డింగ్ ఉడుగుతున్నాయి. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. సలార్ షాట్ ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఆ గూస్ బంప్స్ కోసం మూవీ జై ప్రభాస్, జై బాగుంది. జై ప్రభాస్ అన్న. మామూలుగా లేదన్న. సూపర్ బంపర్ హిట్. సూపర్గా ఉంది నా సినిమా. బాగుంది. కేసీపీడి బాగుంది. బ్లాక్ బస్టర్ అండి, ప్రాబ్లం లేదు. బ్లాక్ బస్టర్. ర్యాంపేజ్ వేరే లెవెల్. బాగుంది చాలా బాగుంది. సూపర్. బాగుంది. బాగుందండి.
సూపర్ నైస్ సూపర్ అన్న సినిమా సార్. సినిమా సూపర్ కేక. మూవీ అయితే నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమనే చెప్పొచ్చండి. మూవీ మాత్రం పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ అంటే ఎక్కడైనా ప్రభాసే. ప్రభాస్ కి మించిన హీరోలు ఉన్నారు కానీ హీరోయిన్లు ఉన్నారు కానీ ప్రభాస్ లెక్కే వేరండి. ఆ కట్అవుట్, ఆ సిక్స్ ప్యాక్స్, ఆ కండలు కత్తి పట్టుకొని నరకుతుంటే ఎట్టుందంటే సినిమాలో మొత్తం సినిమాలోనే ఫోకస్ ఉందండి. మామూలుగా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. సినిమా అంతా అంత బాగుంది. ప్రతి ఒక్కరు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ వైజ్ గా అయితే చాలా కోట్లు ఖర్చు పెట్టారండి సినిమాకి. ఏందా పప్ప మామూలుగా లేదండి. ప్రతి ఒక్కరు చూడొచ్చు. సినిమా అంటే ఈ విధంగా ఉండాలి అన్నట్టుగా సినిమా తీశారండి. ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చి చూసేయండి, మామూలుగా ఉండదు. ఫ్యాన్ షో చూస్తే ఆ కిక్కే వేరండి. మరి ఆ విధంగా ఉంది. మాస్ అయితే ఊర మాస్ అండి, మామూలుగా లేదు. బ్యాచ్లుగా ఉన్నాయి. ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా జరుగుతాయో ప్రతి ఒక్కరు కంటికి కనిపించినట్టుగా ఈ సినిమాలో చూపించారండి. ప్రతి ఒక్కరు చూడొచ్చు. సినిమా మాత్రం సూపర్. కేకో కేజీఎఫ్ తో కంపేర్ చేస్తే మాత్రం కేజీఎఫ్ లెవెల్ కేజీఎఫ్, సోలార్ వరకు సోలారు. ఖచ్చితంగా మాస్ గా ఉందండి మూవీ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఖచ్చితంగా చూస్తే అంటే చెప్పేదానికే మాటలు రావట్లేదు. ఒకసారి వచ్చి కానీ చూసారంటే అందరూ సూపర్. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ కూడా అంటూ అధికారం కోసం ఎవరన్నా ఎగపడితే ఆడదాని పని చేయి పడితే నరకాల్సిందేళ్ళు కాదు తల.